ఫోర్త్ సిటీ ఏర్పాటు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ భూదందా కుట్ర ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 1000 ఎకరాలను దోచుకోవాలని చూస్తుందని కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుందని దుయ్యబట్టారు. ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ భూదోపిడిపై ఏం చర్యలు తీసుకున్నారని హైదరాబాద్ గుర్రంగూడ బోనాల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా బండి ప్రశ్నించారు. అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానంగా కూడా ఉన్న వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పండి మాట్లాడ. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. దీని గురించి పాలకులు ఆలోచించాలి, లేకుంటే బీఆర్ఎస్ కొట్ట గతే మీకు పడుతుంది. ఎంఏ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొరుడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్ల పోటీ చేస్తారట. కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోలేదు. కొడంగల్ల వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళని చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతాను దానిలో ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానిలో ఈ అసెంబ్లీలో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కొని తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతా దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 వేలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనకు కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి మోడీ గారు తిట్టి నాకు ఘాటుకి ఆయన పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి, తిట్టుకుని బంద్ చేద్దాం కలిసి. అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానంగా కూడా ఉన్న వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పండి మాట్లాడ. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి పాలకులు ఆలోచించాలి, లేకుంటే బీఆర్ఎస్ కొట్ట గతే మీకు పడుతుంది. ఎంఏ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొరుడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్ల పోటీ చేస్తారట. కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోలేదు. కొడంగల్ల వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళని చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతాను దానిలో ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానిలో ఈ అసెంబ్లీలో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కొని తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతా దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 వేలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనకు కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి మోడీ గారు తిట్టి నాకు ఘాటుకి ఆయన పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి, తిట్టుకుని బంద్ చేద్దాం కలిసి.